వ్యూస్ వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ లేటెస్ట్ టాప్ 10 న్యూస్. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. కాకినాడలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో హాజరయ్యారు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాకినాడలో గల డిస్ట్రిక్ట్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో పవన్ కళ్యాణ్ చేరుకోగానే డిప్యూటీ సీఎంకు గౌరవ వందనాన్ని అందించారు పోలీసులు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ జెండా ఆవిష్కరణ చేశారు. ఆ తర్వాత కొంతమంది ప్రముఖులకు గౌరవించడం జరిగింది, అవార్డ్స్ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కొణిదెల పవన్ కళ్యాణ్ తమ కూతురు ఆరాధ్యతో హాజరవ్వడం విశేషం. అలాగే ప్రజలందరినీ హత్తుకునే విధంగా ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మాట్లాడటం జరిగింది. అలాగే ఆయన వస్తున్న కారణంగా భద్రతా చర్యలను కూడా పోలీసులు గట్టిగానే ఏర్పాటు చేశారు. ఆయన అభిమానులు మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన జనాలతో పోలీస్ పరేడ్ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నేతలు మరియు కాకినాడ ఎమ్మెల్యే పంతం నానాజీ మరియు ఎంపీ హాజరయ్యారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్కూల్ విద్యార్థులు మరియు ప్రముఖ కళాకారులు, పోలీసులు వినూత్నమైన కార్యక్రమాల్లో ప్రదర్శించడం జరిగింది. ఇవి అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.